అవును ఫ్రెండ్స్, మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది అక్షరాల నిజమే. ఎవరైతే ఏపీలో ఇంటర్మీడియేట్ చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ గానీ, సెకండ్ ఇయర్ గానీ, అలాగే తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో, సెకండ్ ఇయర్ చదువుతున్నారో, ప్రతి ఒక్క విద్యార్థి అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, సో ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మాట్లాడుకోబోయే ముందు నేనైతే స్టార్టింగ్‌లోనే అడుగుతున్నా. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? సెకండ్ ఇయర్ చదువుతున్నారా మీరు? సో ఏ సబ్జెక్ట్ అనేది మీకు టఫ్‌గా అనుకుంటున్నారు? సో పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌కి సంబంధించి ఎంతో టైం అయితే లేదు కదా! సో మీరు ఏ ఎగ్జామ్ అనేది టఫ్‌గా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. సో ప్రతి ఇయర్ లాగే చూసుకున్నట్లయితే ఈ ఇయర్ కూడా మన టీమ్ అయితే మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% అయితే మీకు హెల్ప్ చేస్తాం. సో మీరైతే 100% పాస్ అయిపోవాలి. అదే మన గోల్ అనమాట. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో థంబ్‌నెయిల్‌లో అయితే మీరు చూసే ఉంటారు. సో ఏపీలో, తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈసారి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనేటివి ఎంత వీలైతే అంత తొందరగా అయితే పెట్టేస్తున్నారనమాట. అది కూడా మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ ఆర్డర్స్ అనేటివైతే పాస్ అయితే చేసేసారంట. సో జాన్వరిలో చూసుకున్నట్లయితే సో జాన్వరి లాస్ట్ 2 వీక్స్ ఉంటాయి కదా! అంటే థర్డ్ వీక్ లేదా లాస్ట్ వీక్‌లోనే సో నిర్వహించాలి, అంటే స్టార్ట్ చేయాలి అని అయితే మనకు ఆర్డర్స్ అనేటివి పాస్ చేయడం జరిగింది. సో ఎట్లా వీలైతే అంత తొందరగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లోనే సో ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనేటివైతే కంప్లీట్ అయితే చేసేయాలి. దీంతో పాటుగా ప్రాక్టికల్స్ కూడా ఎంత వీలైతే అంత తొందరగా అయితే పూర్తి చేసేయాలి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్‌లోనూ. సో వెంటనే, ఎందుకంటే విద్యార్థులకి టైం అనేది ఇవ్వాలి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చదువుకోవడానికి. సో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా పాస్ అవ్వాలి. సో కాబట్టి వాళ్ళకి టైం కేటాయించుకోవాలి కదా చదువుకోవడానికి. సో ఈ రీజన్ వల్ల చూసుకున్నట్లయితే ముందే అయితే మనకు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కావాలన్నా కానీ ఏ పేపర్ టఫ్‌గా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టేయండి ఫ్రెండ్స్.